అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవా తండ్రి. ప్రతి వారము తండ్రి, ప్రతి ఆదివారము సోమవారము నీ సన్నిధిలో తండ్రి మీ విలువైనటువంటి మాటల చేత మీరు మాతో మాట్లాడుచుండగా తండ్రి, మా బ్రతుకులను ఎట్టి రీతిగా దిద్దుకోవాలో తండ్రి, మా కుటుంబాలు ఎలా కట్టుకోవాలో ఎన్నో అమూల్యమైనటువంటి సంగతుల చేత తండ్రి మీరు మమ్మల్ని తృప్తిపరుస్తున్న విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. మీకు వందనాలు తండ్రి దేవా. ఈ రోజు కూడా మీరు మాతో మాట్లాడండి అయ్యా. మీరు మాట్లాడితేనే తండ్రి దేవా మాకు నెమ్మది కలుగుతుంది. మీరు మాట్లాడితేనే తండ్రి మాకు సమాధానం కలుగుతుంది కనుక తండ్రి మీరు మాత్రమే మాట్లాడమని మీరు మాట్లాడుచుండగా వినగల చెవి, గ్రహించగల హృదయంలో పడే జీవితం కలిగి తండ్రి మేము తండ్రి మీ మాటలను మా హృదయంలో పదిలపరుచుకున్నట్టుకు సహాయం చేయమని, మీ ఆత్మ ప్రేరణ పరిశుద్ధాత్మ సహాయం మాకు అనుగ్రహించమని మీ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమని దేవుని వారలారా, మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట నా వందనాలండి. ఈరోజు పునరుత్థాన దినమందు ఎంతో మంది, ప్రపంచంలో ఎంతో మంది ఉన్నప్పటికీ, దేవుణ్ణి తెలిసినటువంటి వారుగా ఉన్నప్పటికీ కూడా ఈ గంట సమయాన్ని దేవునికి ఇవ్వలేని వారు ఎంతో మంది ఉన్నారు. ఈ గంట సమయంలో నేను ఎంతో వ్యాపారం చేసుకోగలను అని వ్యాపారవేత్తలు అనుకుంటుంటే, ఈ గంటలో నేను ఇంట్లో బోల్డ్ అంత పని చేసుకోగలను అని చాలా మంది గృహిణులు అనుకుంటూ ఉంటే, దేవుడు కొద్ది వారమైనటువంటి మనకు అవకాశాన్ని ఇచ్చాడు దేవుని సన్నిధిలో గలపడానికి. అందుకనే భక్తుడు ఏమని మాట్లాడుతున్నాడో మీరు చూడగలిగితే, కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 10వ వచనములో ఉన్న మాటను మీరు చూడగలిగితే, కీర్తనల గ్రంథము 84వ అధ్యాయం 10వ వచనము, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునందు నుండుట నాకు ఇష్టము. ఎవరంటున్నారండి ఈ మాటని? దావీదు గారు అంటున్నారు. ఏమంటున్నారు అంటే, నేను ఎక్కడెక్కడో గడుపుట కంటే నా దేవుని సన్నిధిలో నేను గడుపుట నాకెంతో ఇష్టము. దావీదు గారు ఎలాంటి వాడు అంటే మహారాజు. దావీదు గారికి ఉన్నది ఒక పెంకిటిల్లో, డాబా ఇల్లో, లేకపోతే ఒక ఫ్లాటో కాదండి. దావీదు గారికి మహారాజు అయితే ఆయనకి ఏముండాలి? అంతఃపురం ఉండాలి, ఎంతో మంది పనివారు ఉండాలి, ఎంతో సుఖ సౌఖ్యాలు కలిగినటువంటి వాడై దావీదు గారు ఉండాలి. అంతే కదండి. ఈ రోజు మనం కొంత ఉంటేనే మనం ఎంత భోగాన్ని అనుభవించాలని మనిషి అనుకుంటా ఉంటాడు. అంటే ఇక్కడ మహారాజు అనేటువంటి దావీదు గారిని మనం చూడగలిగితే ఆయన ఏమని అంటున్నారు అంటే, నా అంతఃపురములో గడుపుట నాకు ఇష్టం కాదు, కానీ నేను ఎక్కడ గడుపుట నాకు ఇష్టము? నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కన్నా శ్రేష్టమంట. ఒక్క దినం అక్కర్లేదు, ఒక గంట దేవునికి ఇవ్వగలుగుతున్నాం మనం. అయ్యో ఆ గంటలో ఎంతో పని చేసుకోవచ్చింది, ఆ గంటలో ఎంతో వ్యాపారం చేసుకోవచ్చింది, ఆ గంటలో ఎన్నో మాటలు మాట్లాడుకోవచ్చింది అనుకుంటారు. కానీ ప్రియమైన దేవుని వల్ల ఒక మహారాజు చెప్తున్నాడు, దేవుని సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది. వ్యర్థమైన మాటలు 10,000 మాటలు మాట్లాడుట కంటే 5 శ్రేష్టమైన మాటలు, 5 మాటలు చాలంటే. అంతే కదండి. కొంతమంది బాధలో ఉన్నప్పుడు 10 మాటలు అవసరం లేదండి, ఒక్క మాట చాలండి. ఈ ఒక్క మాట ఆ మనిషిని ఎంత ఆదరణ కలిగిస్తుంది ఆ మనిషికి. అలాంటి మాటే దేవుని మాట. ప్రియమైన దేవుని వాళ్ళారా, అంటే దేవుని మాటకు బ్రతికించే శక్తి ఉందా? దేవుని మాటకు ఆదరింపచేసే శక్తి ఉందా అంటే ఉంది ప్రియమైన దేవుని వాళ్ళారా. మరి అలాంటి దేవుని మాటలు వినబడుతున్నప్పుడు దేవుని సన్నిధిలో గడపడానికి ఎందుకు వెనుకంజ వేస్తున్నారు ఈ రోజు అంటే, దేవుని మాటలకు ఉన్నటువంటి విలువ ఈ రోజు తెలియలేదు. కొంతమంది మనుషులతోనే మనం అంటూ ఉంటాం, మీతో మాట్లాడుతుంటే సమయం
తెలియట్లేదు. మీతో మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంది అంటూ, మీతో మాట్లాడుతుంటే నా హృదయ భారం అంతా దిగిపోయినట్లుగా ఉంది. ఇలా మాట్లాడతాం కదా. ఒక మనిషితోనే నువ్వు మాట్లాడినప్పుడు నీకు అలా అనిపించినప్పుడు, మరి దేవుని మాటలు వింటే, దేవుని మాటలు వింటే నీకు ఎంత బాగుంటుంది. నిజంగా ఆ మాటలు నీ హృదయంలో ఉంచుకుంటే ఎంత బాగుంటుంది. ఆ మాటలు హృదయంలో ఉంచుకుంటే ఎంత బాగుంటుంది. దావీదు గారు అంటున్నారు, నాకు అంతఃపురంలో ఉండడం కాదు, నాకు దేవుని సన్నిధిలో గడపడమే నాకు ముఖ్యం అని చెప్తున్నాడు. నిజంగా మనం చూడగలిగితే దేవుడు మొట్టమొదట ఎక్కడ ఉన్నాడు అంటే మందసములో ఉన్నాడు. ఆయన ఎక్కడ, దేవునికి ఏం మందిరం ఏం లేదండి. దేవునికి మందిరం లేదు. మొట్టమొదట మందసంలో కనిపిస్తా ఉంటాడు, డేరాల్లో కనిపిస్తా ఉంటాడు. తర్వాత మనం చూడగలిగితే మందిరంలో. అలా దేవుడు ఒకంచి దేవుణ్ణి యొక్క గొప్ప స్థానాన్ని వారు మరి ఆలోచించి దావీదు అంటూ ఉంటారు, అయ్యో నేను ఇంత అంతఃపురంలో నివసిస్తున్నాను, కానీ నా దేవుడైతే ఎక్కడున్నాడు? డేరాల్లో ఉన్నాడు. చూడండి, ఇదే 84వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు మీరు చూడగలిగితే, ఏమని రాయబడిందో చూడగలిగితే, సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిర ఆవరణము చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. ఏమంటున్నాడండి? నా ప్రాణం దేనికోసం ఆశపడుతుంది? యెహోవా ఆవరణంలోకి ఎప్పుడు వెళ్తాను, యెహోవా మందిరంలోనికి ఎప్పుడు వెళ్తాను, యెహోవా సన్నిధిలోనికి వెళ్ళి ఎప్పుడు మోకరిస్తాను, యెహోవా సన్నిధిలోకి వెళ్ళినప్పుడు దేవుడు నాతో ఎప్పుడు మాట్లాడతాడు. ఇలాంటి ఆతృత కలిగిన వాడుగా దావీదు గారు మనకే కనిపిస్తా ఉన్నారు. ఇంకేమంటున్నారు అంటే, జీవము గల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందంతో కేకలు వేయుచున్నది. జీవము కలిగిన, మనం ఎలాంటి దేవుని దగ్గరికి వచ్చామో తెలుసా అండి? మృతుడైనటువంటి దేవుడి దగ్గరికి రాలేదు మనం, అవునా? మృతుడైన వాడైతే ఏం చెయ్యలేడు, శవం ఏదైనా చేస్తుందా? కానీ బ్రతికున్నవాడైతే ఏ పనైనా చేయగలడు. ఇప్పుడు నమ్ముకున్న దేవుడు కూడా ఎవరు అంటే సజీవుడైన దేవుడు, జీవము కలిగిన దేవుడు. ఆ జీవము కలిగినటువంటి దేవుని సన్నిధికి వెళ్ళడానికి నా శరీరం ఏం చేస్తుందని చెప్తున్నాడు? ఆనందంతో కేకలు వేస్తుంది. ఈరోజు చాలా మంది మందిరానికి వెళ్లే వారిని మనం చూడగలిగితే అలవాటు ప్రకారంగా వెళ్తూ ఉంటారు. ఈ రోజు ఆదివారం కదా, వెళ్ళాలి కదా అన్నట్టుగా వెళ్తూ ఉంటారు. అలా వద్దండి. ఈ రోజు దేవుని దినము, ఈ రోజు కాబట్టి దేవుడు నాతో ఏం మాట్లాడడానికి సిద్ధపడి ఉన్నాడో ఆ మాటలు నేను వినాలి. మనం వచ్చినప్పుడు కూడా అలాగే ప్రార్థన చేసుకోవాలి. మన ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు కూడా, తండ్రి దేవా ఈ రోజు నాతో ఏం మాట్లాడుతావు? వాక్యం ఎలాంటిదో తెలుసండి? 2 అంచుల ఖడ్గం, ఎవరినైనా కూడా హృదయాన్ని కోయగలిగినటువంటి వాక్యం. ఆ వాక్యంలో ఎంత శక్తి ఉంది అంటే, నీకు నెమ్మది లేదా? నెమ్మది ఇవ్వగలదు. ఈ వాక్యానికి ఉన్నటువంటి శక్తి ఎంత గొప్పది అంటే, నీకు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీకు సమాధానాన్ని ఇవ్వగలదు. అందుకునేనండి రాజులైనప్పటికీ కూడా ప్రథమ స్థానాన్ని ఎవరికి ఇచ్చారో తెలుసా? దేవునికే ఇచ్చారండి. దావీదు ఎంతో గొప్ప రాజు. ఇప్పటికీ కూడా ఒకవేళ చదువుకుంటున్నటువంటి మీ పిల్లల్ని అడగగలిగితే, కింగ్ ఎవరండి? ఈయన పేరు డేవిడ్. కింగ్ డేవిడ్ ఎవరో మీకు తెలుసా? కింగ్ సాల్మన్ ఎవరో తెలుసా అంటే టక్కని చెప్తారు. ఎందుకంటే చరిత్రలో కూడా వారి గురించి రాయబడింది. అలాంటి ప్రపంచంలోనే పేరు పొందినటువంటి రాజులు కూడానంట ఎవరికి ప్రాధాన్యత ఇచ్చారు అంటే దేవునికే ప్రాధాన్యత ఇచ్చారు. మీ అందరికి, ప్రజలందరికీ నేను ప్రభువును కావచ్చు, నేను రాజును కావచ్చు, నాకు కూడా ఒక రాజు ఉన్నాడు. ఆయన ఎవరు? యెహోవా. చూసారా ఎంత మొదటి స్థానాన్ని ఇస్తున్నారు? మనము కూడా అట్టి రీతిగా మొదటి స్థానాన్ని దేవునికి ఇవ్వాలి, మొదటి స్థానాన్ని మందిరానికి ఇవ్వాలి. ప్రియమైన దేవుని వారలారా, ఈ రోజు టెక్నాలజీ ఎలా వచ్చిందంటే, మందిరంలోనికి వెళ్ళకపోయినా పర్వాలేదు, సెల్ ఫోన్ లో చూడొచ్చులే, సెల్ ఫోన్ లో వినేచ్చులే, లేదా టీవీలో వినేచ్చులే అనుకుంటున్నారు. ఏమంటే సెల్ ఫోన్ లో విన్నది వేరు. కరోనా కాలంలో పిల్లలకి విద్య ఎందులో నేర్చుకున్నారు? సెల్ ఫోన్ లో నేర్చుకున్నారు. వారి చదువు ఎలా వెలిగింది మన అందరికీ తెలుసు కదండి. అంటే డైరెక్ట్ గా మనం విన్నది వేరు, సెల్ ఫోన్ లో మనం విన్నది వేరు. కనుక ప్రియమైన దేవుని వల్లరా, ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నప్పుడు కరోనా కాలంలో స్కూల్లో అయితే ఎలా కూర్చుంటాడండి విద్యార్థి? టీచర్కి ఎదురుగాని చాలా నెమ్మది కలిగి, చాలా భయంగా కూర్చుంటాడు, చాలా వందనంగా కూర్చుంటాడు. కానీ ఆన్లైన్ జరిగినప్పుడు కరోనా కాలంలో టీచర్ గారు సెల్ ఫోన్ లో ఆ
యొక్క పాఠాన్ని చెప్తుంటే విద్యార్థులంట కాళ్ళు చాపుకుని మరీ కూర్చునేవారంట. చాలా మంది అండి, ఇవి ఒక ఫిర్యాదు కింద వచ్చిందన్నమాట. మీరు క్లాస్ లో ఎలా కూర్చుంటారో షూ వేసుకుని యూనిఫామ్ వేసుకుని కూర్చోవాలని తర్వాత రూల్స్ మార్చారు. అంటే సెల్ ఫోన్ ముందు కూర్చున్నప్పుడు కూడా మీరు యూనిఫామ్ వేసుకోవాలి. మీరు స్కూల్లో ఎలా అయితే కూర్చుంటారో అలా కూర్చుంటేనే మీకు నేను పాఠాలు చెప్తానని చాలా మంది టీచర్లు వాళ్ళ విషయంలో మరి గట్టి నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా కూడా మనకు తెలుసు. ప్రియమైన దేవుని వల్ల అయితే ఇక్కడ రాజు అయినటువంటి దావీదు గారిని మనం చూడగలిగితే ఏమంటున్నారు అంటే, నా ప్రాణము ఎంతో ఆశపడుతుంది, మందిరానికి ఎప్పుడు వెళ్తాను. కొంతమంది ఆత్మీయులు చాలా తొందరపాటండి. కొంతమంది సాక్ష్యాలు వింటూ ఉంటాను. ఆదివారం ఉదయమే పనులు అవ్వగనకంట ఒక సాక్షి నేను అనమాట. చాలా గొప్ప దైవజనురాలు ఆమె. అయితే వాళ్ళ అమ్మగారంట వాళ్ళ చిన్నతనంలోని శనివారం ఏనంట నిలవ ఉండే కూర వండేసేవారంట. ఎందుకంటే ఆదివారం ఈ కూరల కార్యక్రమం కూడా పెట్టుకోకూడదనంటే నిలవ ఉండే కూర, ఏ గోంగూర ఇలాంటివి వండేవారంట. అంటే ఆదివారం ఏంటంటే మొట్టమొదటిగా దేవుని సన్నిధికి నేను వెళ్ళాలి అన్నటువంటి ఆలోచన వాళ్ళకు ఉంది. అయ్యో నేను ఈ వంటలో ఇవన్నీ పెట్టుకుంటే, ఈ కూరలు ఇవన్నీ పెట్టుకుంటే నేను దేవుని సమయాన్ని దొంగిలిస్తానేమో, ఒకవేళ వీటి కోసం నేను అమూల్యమైనటువంటి దేవుని సమయాన్ని నేను దొంగిలించకూడదంటే ఒక తీర్మానం చేసుకున్నారు వారు. నిజంగా ఎంత బాగుందండి వాళ్ళ సాక్ష్యం. దావీదు గారు కూడా అదే అంటున్నారు, నా ప్రాణము నా శరీరము కూడా ఏమవుతుంది, సంతోషిస్తుంది. ఎప్పుడు వెళ్తానా దేవుని సన్నిధికి, ఎప్పుడు వెళ్తానా, జీవము కలిగిన దేవుణ్ణి దర్శించుటకు నా హృదయము నా శరీరము ఉప్పొంగుతుంది. ఎవరో మన దేవుడు, జీవము కలిగినటువంటి దేవుడు. ఏమంటే ఆఫ్టర్ ఆల్ ఒక సినిమా తీసిన హీరో వస్తేనే చూడడానికి ఎంత ఎగబడతా ఉంటారండి ప్రజలు. మరి ఈయనెవరు, మందిరంలో ఉంటున్న ఈయనెవరు అంటే జీవము కలిగినటువంటి దేవుడు. మరి ఈ దేవుణ్ణి చూడడానికి, ఈయన మాటలు వినడానికి మనం ఎంత ఆసక్తి చూపించాలి ఈరోజు? కానీ చూపిస్తున్నామా? అసలు మాట అంటే విలువ ఉందా? దేవుని మాట అంటే వాక్యం ఎంత శక్తి కలిగినది అంటే అది ఒక మనిషిని జీవింపచేసేది. ఎంతో మంది అండి ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవడానికి వెళ్ళిన వారు కూడా ఏదో ఆ కరెంటు స్తంభం మీద ఉన్నటువంటి వాక్యాన్ని చదివి వాళ్ళ ఆత్మహత్య చేసుకోకుండా జీవించారండి. అలాంటి సాక్ష్యాలు కూడా మనం ఎన్నో వింటూ ఉన్నాం. ఒక్క మాట ఒక మనిషిని ఏం చేసింది? బ్రతికింప చేసింది. ప్రియమైన దేవుని వల్ల అంటే దేవుని మందిరములో వినబడే మాటలు ఎలాంటి మాటలు అంటే జీవము కలిగినటువంటి మాటలు. ఎంత విలువైనవి అంటే బయట వింటున్న వారు కూడా చాలా మంది ఒక గంటలో ఎంత అమూల్యమైనటువంటి సంగతులను ఎలా చెప్పగలుగుతున్నారు అని అడిగినటువంటి పరిస్థితులు కూడా మన మధ్యలో ఉన్నాయి. ఏంటంటే మన రోడ్డు వెంబడి వెళ్తున్నటువంటి కొంతమంది ఇంత అమూల్యమైనటువంటి మాటలు ఎక్కడి నుండి వినిపిస్తున్నాయని వచ్చి చూసినటువంటి దాఖలాలు కూడా మన మధ్య జరిగాయి. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుని వాక్యం చాలా విలువైనది. ఆ వాక్యం వినబడుతున్నటువంటి దేవుని మందిరానికి మనం ప్రథమ స్థానం ఇవ్వాలి. ఆ వాక్యాన్ని వినిపింపజేస్తున్నటువంటి దేవునికి మనము ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి. ఎప్పుడైతే దేవునికి మనం ప్రథమ స్థానాన్ని ఇస్తామో దేవుడు మనకి కూడా ఆయన ఏం చేస్తాడో తెలుసా అండి? ఒక మంచి స్థానాన్ని ఇస్తాడు. మనం దేవుని పట్ల విలువ లేకుండా ఉంటే, గౌరవం లేకుండా ఉంటే దేవుడు మనల్ని ఎన్నికైన వారుగా చూస్తాడా? చూడండి, లోకంలో ఒక సామెత ఉంటుంది, మీరు గౌరవం ఇస్తేనే గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకోవడం అంటారు. మీరు గౌరవంగా మాట్లాడకపోతే మేము ఎలా మాట్లాడతాం? ఒక మనిషి దగ్గరే మనం ఇలా చూస్తూ ఉంటే మరి దేవుడు ఎలాంటి వాడు అంటే సర్వలోకాన్ని కలిగించినటువంటి వాడు, నోటి మాట చేత సర్వ సృష్టిని కలిగించినటువంటి దేవుడు, మాట చేత కలిగించిన వాడు. ఆ మాటలు 66 గ్రంథాల్లో ఈ మాటలు మనల్ని బ్రతికిస్తాయన్నటువంటి ఒక చక్కటి నిర్ణయంతో మనం దేవుని సన్నిధిలోనికి రావాలి. ప్రేమైన దేవుని వాళ్ళారా, ఈ కీర్తన మనం చూడగలిగే ఈ కీర్తనని ఎవరు రాస్తున్నారు అని చూడగలిగితే 84వ కీర్తన మొదటి మాటల్లో ఉన్నటువంటి ఆ మాటను మీరు చూడగలిగితే, చూడండి 84 మొట్టమొదటి మాటను మనం చూస్తే ఎవరు పడుతున్నారు అంటే ఇది కోరాహు కుమారులు. కోరాహు కుమారులు ఎవరో తెలుసండి? కోరాహు దేవుని ఉగ్రతకు బలైన వాడు. కోరాహు ఎవరు? దేవుని మాటను ధిక్కరించి దేవుని కోపానికి గురైనటువంటి వ్యక్తి. ఈ సందర్భం అంతా
ఎప్పుడైతే దేవుని మాటను ధిక్కరించారో, దేవునికి ఇష్టం లేని పని చేశారో, దేవుడు ఏం చేశాడు అంటే ఇదిగో భూమి అంట నోరు తెరుచుకుంటా వేళ్ళనంట మింగివేసిందంట. దేవుని వల్లారా ఇక్కడ మనం చూడగలిగే అలాంటి కోరాహు కడుపున పుట్టినటువంటి అతని కుమారులంట ఈ కీర్తన పాడుతున్నారంట. ఏమని తెలుసా? నా తండ్రి దేవునికి దూరం అయిపోయాడు, బలైపోయాడు. దేవుని మాట వినకుండా దేవుని మాటను ధిక్కరించి ఏమైపోయాడు అంటే ఆయన నాశనం అయిపోయాడు, ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. కానీ మేము అలా ఉండకూడదు. మేము ఎల్లప్పుడూ దేవుణ్ణి అంటి పెట్టుకుని ఉండాలి, మేము ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలోనే గడపాలని వారు ఆ మాటలు మాట్లాడుతున్నారు. ఏమంటున్నారండి వాళ్ళు? మేము ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలోనే ఉండాలి, ఎల్లప్పుడూ దేవుని మాటలు వింటూ ఉండాలి. మా తండ్రి అలా వినకే ఏమైపోయాడో తెలుసా? నాశనం అయిపోయాడు. తన నాశనాన్ని తాను కొని తెచ్చుకున్నాడు. మేము అలా ఉండకూడదని కోరాహు కుమారులు మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, దావీదు గారు అంటున్నారు, నా అంతఃపురము కన్నా దేవుని మందిరములో గడుపుట నాకు ఇష్టము అంటున్నారు. కోరాహు కుమారులు ఏమంటున్నారు అంటే మా తండ్రి దేవుని మాట వినక దూరం అయిపోయాడు, మేము అలా కాదు, ఎప్పుడు దేవునికి దగ్గరగానే ఉండాలి. వాళ్ళు ఏం పని చేస్తున్నారో తెలుసండి? దేవుని మందిరంలో ద్వారపాలకులుగా పనిచేస్తున్నారు. దేవుని మందిరంలో ద్వారపాలకులుగా పనిచేస్తున్నప్పుడు వాళ్ళ మనసు ఎలా ఉంది తెలుసా? మేము దేవునికి దగ్గరగానే ఉండాలి. మేము దేవుని మందిరములో ఉన్నంతసేపు కూడా మా శరీరాలు ఉప్పొంగుతున్నాయి, మా మనసులు, మా ప్రాణము దేవుని సన్నిధిలో గడపడాన్ని ఎంతో ఆనందిస్తున్నాయి. అంతే కదండి. అవయవాలలో ఎక్కడైనా ఏదైనా బాధ ఉందనుకోండి, అవయవాలన్నీ కూడా కుంటుపడినట్టుగానే ఉంటాయి. అంతే కదండి. మనసులో ఏదైనా బాధ ఉందనుకోండి, మనిషి అంతా కూడా వాలిపోయినట్లుగానే ఉంటారు. ఇక్కడ మనం చూడగలిగితే దేవుని ఆనందాన్ని పొందుతున్నారు. ఎవరు? కోరాహు కుమారులు. ఇప్పుడు దేవుని ఆనందాన్ని పొందుతూ వారు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే మా ప్రాణము దేవుని మందిరానికి ఎప్పుడు వెళ్తానని ఏం చేస్తుందంట? ఆశపడుతుందని ప్రియమైన దేవుని వాళ్ళారా. చూడండి, ఇదే కీర్తనల గ్రంథంలో 27వ అధ్యాయము 4వ వచనములో ఉన్న మాటను మీరు చూడగలిగితే, యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను, యెహోవా ప్రసన్నత చూచుటకు ఆయన ఆలయములో ధ్యానించుటకు నా జీవిత కాలమంతా నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దావీదు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని. ఏం వరం అడిగేవు? అది కావాలి ఇది కావాలని అడిగేవా అని మనం ఒకవేళ పరిశీలన చేస్తే ఏమడిగాడు చూడండి, ఎంత విచిత్రంగా ఉందో. అంటే మనము దేవుని సన్నిధిలోకి వచ్చి ఏమడుగుతాము, దావీదు గారు ఏమడిగాడు అది మనం తెలుసుకోవాలి. అందుకనే దావీదు ఇన్ని తరాలైనా, ఇన్ని వేల సంవత్సరాలైనా ఇంకా మనం దావీదు కోసం చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఆయన ఆలోచన ఎలా ఉందో చూడండి. ఏమడిగాడు అంటే ఆ వరము, యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయములో ధ్యానించుటకు నా జీవిత కాలమంతా నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. నా అంతఃపురాన్ని వదిలిపెట్టి నేను యెహోవా మందిరములోనే నేను ఉండాలనుకుంటున్నాను. నా జీవిత కాలమంతా కూడా అక్కడే ఉండాలనుకుంటున్నాను. ఎందుకు దేవుని మందిరములో నువ్వు ఉండాలి? ఎందుకు దేవుని మందిరంలోకి నువ్వు వెళ్ళాలి అంటే మందిరములో నీకు ఏం కనిపిస్తుంది అంటే దేవుని యొక్క ప్రసన్నత. ఏమంటే ఈ గంట మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ మాటల్లో ఎవరిని గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే పరలోకమందు ఉన్నటువంటి దేవుని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అదే ఈ గంట సమయం మీరు బయట మాట్లాడండి, ఏముంటది? అందులో చాలా పాపం ఉంటది, లోపం ఉంటది, దోషములు ఉంటాయి, అసూయ ఉంటది, స్వార్థాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి అందులో. కానీ అదే గంట దేవుని సన్నిధిలో మనం మాట్లాడుకున్నప్పుడు ఏముంటదండి? మన బ్రతుకులు మార్చుకునే మాటలు ఉంటాయి. ఇప్పుడు దావీదు భక్తుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే యెహోవా సన్నిధిలో నేను ఒక వరాన్ని అడిగాను. ఏంటి నాయన, ఏమడిగావు ఆ వరం అంటే, నేను ఎల్లప్పుడూ నా జీవిత కాలం అంతా యెహోవా మందిరములో నేను ఉండాలనుకుంటున్నాను. ఎందుకు అంటే అక్కడ దేవుని ప్రసన్నత ఉంటది. దేవుని ప్రసన్నత నిజంగా ప్రతి దినము కూడా నుండి వాక్యంలో మేము ఉంటున్నప్పుడు ఎంత ఆనందం కలుగుతూ ఉంటుందో. గూగుల్ మీట్ ద్వారా కానీ, ఆన్లైన్ ద్వారా కానీ
లేకపోతే మరి ఈ వీడియో కాల్ ద్వారా కానీ దేవుని సన్నిధిలో గడుపుతున్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంది అంటే ఆ సమయం దేవుని సమయంగా మనం ఇవ్వకపోతే వ్యర్థమైన మాటలు. నిజంగా కొన్ని సార్లు చూస్తూ ఉంటామండి, చిన్నగా మాట్లాడుకుంటూ ఉంటారండి, పెద్ద గొడవ అయిపోతా ఉంటదండి. అయ్యో అనవసరంగా అక్కడ కూర్చున్నానే, అదే సమయాన్ని నేను లోపలికి వెళ్ళి ప్రార్థన చేసుకోవలసింది, గొడవ ఏమి నాకు ఉండకపోయిన తర్వాత బాధపడతారు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నా సుఖం లేదు. ఈ రోజు చాలా మంది క్రైస్తవులు ఎలా అయిపోయారంటే మరి రెడీమేడ్ భక్తిగా మారిపోయింది ప్రియమైన దేవుని వల్ల. కేవలం ఆదివారం వెళ్తే చాలులే, లేదండి, ప్రతి దినము దేవుని సన్నిధిలో గడపాలి. అది ప్రార్థనా జీవితం కావచ్చు నీకు, లేకపోతే నీకు వాక్యం చదువుకోవడం వల్ల ప్రతి సమయము కూడా ప్రతి దినము కూడా దేవునిలో మనం గడపవలసిన వారు. ఎందుకో తెలుసా అండి, నెలకి 10,000 ఇస్తున్నాడు కాబట్టి ఉదయం 8 గంటలకు వెళ్ళి సాయంకాలం 6 గంటలు 7 గంటల వరకు ఉద్యోగం చేస్తారు కదా, పని చేస్తారు కదా. ఎందుకు ఉద్యోగం చేస్తున్నది? ఎందుకంటే డబ్బులు ఇస్తున్నారు కనుక. మరి ఈ రోజు ఆ డబ్బులను సంపాదించాలంటే, ఆ పని చెయ్యాలంటే నీకు ఇచ్చినటువంటి శక్తి, నీకు ఇచ్చినటువంటి బలం, నీకు ఇచ్చినటువంటి ముఖ్యమైన ఆయుష్కాలం ఎవరిచ్చారో తెలుసా? దేవుడిచ్చాడండి. ఆ ఆయుష్కాలం దేవుడిచ్చాడు. మరి నీకు ఇచ్చే జీతం ఇచ్చేవాడి కన్నా నీకు ఆయుష్కాలం ఇచ్చేవాడు గొప్పవాడు కదా. అసలు ఆయుష్కాలమే లేకపోతే పని ఎలా చేస్తావు? ఇప్పుడు అంత విలువైనటువంటి ఆయుష్కాలాన్ని దేవుడిచ్చినప్పుడు దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, అంతే కదండి. ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు. ఈ వాస్తవం ఎవరికి తెలిసిందంటే, ఈ సత్యం ఎవరికి తెలిసిందంటే సింహాసనం మీద కూర్చున్నటువంటి దావీదు గారికి తెలిసింది. కాబట్టి ఆయన ఏమంటున్నాడు అంటే, నేను ఎల్లప్పుడూ మందిరంలోనే కూర్చోవాలనుకుంటున్నాను. ఎందుకో తెలుసా? దేవుని ప్రసన్నత. ఈ వాక్యం ఎలాంటిదో తెలుసా అంటే ఎప్పుడు చెప్పుకునే మాట, ఈ వాక్యము అద్దం లాంటిది ప్రియమైన దేవుని వాళ్ళరా. నీ ఇంట్లో ఉన్న అద్దం దగ్గరికి వెళ్తే నీ ముఖంలో ఉన్న లోపాలు నీకు కనిపిస్తాయి. ఈ చేతిలో ఉన్న బైబిల్ అనే అర్థం దగ్గరికి వస్తే నీలో ఉన్నటువంటి లోపాలు, నీ జీవితంలో ఉన్న లోపాలు కనిపిస్తాయి. మరి అద్దం ముందు లోపం కనిపించినప్పుడు, నీ జుట్టు చెరిగినప్పుడు నువ్వు సరి చేసుకుంటున్నావా లేదా? సరి చేసుకుంటావు. మరి వాక్యం అనే అద్దం దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు, ఈ మాటలు నీతో మాట్లాడుతున్నప్పుడు మరి నువ్వు కూడా సరి చేసుకోవాలి కదా, బ్రతుకును సరి చేసుకోవాలి కదా, జీవితాన్ని సరి చేసుకోవాలి కదా. లేదండి వాక్యం అలాగే మాట్లాడుతుంది అనుకోవడానికి. వాక్యం ఎవరంట? వాక్యమే దేవుడై ఉన్నాడంట. వాక్యమే. ఈ మాట దేవుని మాట అండి, దేవుని మాటగానే తీసుకోవాలి. పలానా వాళ్ళు మాట్లాడారని తీసుకోకూడదు మనం ఎప్పుడు. ఇది దేవుని మాటగానే తీసుకోవాలి. అంతా గొప్పది దేవుని మాట ప్రియమైన దేవుని వాళ్ళ. చూడండి ఒకసారి దినవృత్తాంతముల గ్రంథము మొదటి గ్రంథము 29వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్టమైన మందిరము నిమిత్తము సంపాదించి ఇచ్చిన వస్తువులు గాక నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇక్కడ మాట్లాడుతున్న మాట ఎవరిది అంటే దావీదు గారండి. ముఖ్యంగా దావీదు గారి జీవితాన్ని మీరు చూడగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళారా, తన కుటుంబ విషయంలో కానీ తను చేస్తున్నటువంటి పరిపాలన విషయంలో కానీ మొదటి స్థానంలో ఎవరిని పెడుతున్నాడంటే ఆయన దేవుణ్ణే పెట్టుకుంటున్నాడు. నా సంపాదన అంతా కూడా ఇదిగో దేవుని యొక్క మందిరం కట్టాలన్నటువంటి ఆశ అంట. తన చనిపోయేటప్పుడు తన కుమారుని పిలిచి అప్పగింతలు పెడుతున్నాడండి. ఏంటంటే పల్ల చోట 5 ఎకరాలు నువ్వు తీసుకొని ఆయన, పల్ల ఊర్లో 2 ఇల్లులు కొన్నాను తీసుకొని ఆయన, ఇవి కాదండి. మరి ఏమని చెప్తున్నాడో తెలుసా? నాయనా మనం అంతఃపురంలో ఉన్నాం, కానీ దేవుడు ఎక్కడ ఉన్నాడో తెలుసా? డేరాల్లో ఉన్నాడు. దేవుడికి సరైనటువంటి మందిరం లేదు నాయన. కాబట్టి నువ్వేం చేస్తావు అంటే, ఇదిగో నేను కడదారనుకున్నాను కానీ దేవుడికి మందిరం. దేవుడు ఏమన్నాడు అంటే, నువ్వు అనేక యుద్ధాలు చేసావు కాబట్టి, రక్తాన్ని ఒలికించావు కాబట్టి నీ చేతులతో నువ్వు వద్దు, నీ కుమారుడి చేత నేను మందిరాన్ని కట్టించుకుంటాను అన్నాడు. కాబట్టి నాయన నీవు ఒక చక్కని మందిరాన్ని దేవునికి కట్టాలి అన్నప్పుడు సొలొమోను గారు దేంతో కట్టారో తెలుసా అండి? బంగారంతో కట్టారు ప్రియమైన దేవుని వాళ్ళ. బంగారంతో, ఏదో బంగారంతో చిన్న గర్భగుడి కట్టాడు అనుకుంటే పొరపాటండి.
ఇజ్రాయేల్ దేశంలోనే ఈ రోజు యెరూషలేములో మనం చూడగలిగితే ఒక గొప్ప మందిరాన్ని కట్టాడండి, ఒక గొప్ప మందిరాన్ని. ఎన్నిసార్లు అండి శత్రురాజులు వచ్చారు, దాన్ని పడగొట్టారు, ఎంతో కొంత బంగారాన్ని వారు దోచుకుని వెళ్ళిపోయారు. మరికొంతమంది రాజులు వచ్చారు, తర్వాత కాలంలో దాన్ని కాల్చివేశారు, బంగారాన్ని అంతా కరిగించుకుని పట్టుకుపోయారు. ఇన్నిసార్లు దాడులు జరిగి ఇన్నిసార్లు బంగారాన్ని ఎత్తుకుని వెళ్తున్నారు అంటే ఎంత బంగారంతో కట్టుంటాడో చూడండి. ఎంత మక్కువ చూపించారండి మందిరం పట్ల. ఎందుకో తెలుసా? దేవుని మందిరములో దేవుని ప్రసన్నత ఉంటది. ఈ మాటలు దేవుని మాటలుగా నువ్వు అంగీకరిస్తే నీకు మంచే జరుగుతుంది. ఇది నాకు కాదండి, ఇది నాకు కాదండి అని ఒకవేళ నువ్వు అనుకుంటే నీకు అది ఉపయోగం ఉండదు. దేవుని వల్లరా ఈ రోజు మనం డాక్టర్ గారు రాసిన మందులు తెచ్చుకుంటామండి. తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే తగ్గుతుందా? ఒంట్లోకి వెళ్తే తగ్గుతుందా రోగం? ఒంట్లోకి వెళ్ళాలి. మందులు ఎక్కడికి వెళ్ళాలండి? ఒంట్లోకి వెళ్ళాలి. మరి ఇంట్లో పెట్టుకోవడానికి కొన్నాను కదండి, ఇంట్లో పెట్టాను, ఇంట్లో పెడితే నీ ఒంట్లో రోగం తగ్గదు. ఇప్పుడు దేవుని మందిరంలో కూడా నువ్వు వచ్చినప్పుడు ఏం చేయాలో తెలుసా? దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు నీ ఒంట్లోకి వెళ్ళాలి, నీ చెవుల్లోకి వెళ్ళాలి, నీ హృదయంలోకి వెళ్ళాలి. మరి హృదయంలోకి వెళ్ళినట్లుగా బయటకు వచ్చేయాలంటే కాదండి, మరి ఏం జరగాలి? ఇవి హృదయం అనే పలక మీద ముద్ర పడిపోవాలి. అవి ముద్ర పడిపోయినప్పుడే నువ్వు పని చేస్తున్నప్పుడు, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఈ మాటలు నీకు గుర్తొస్తూ ఉంటాయి. ఎలా గుర్తొస్తాయి? ఒక చిన్న మాట మీకు చెప్తాను. ఒకరోజు ఒక ఇంట్లో ఒక గొడవ జరుగుతుందండి. పక్క వారికి వాళ్ళకి ఒక గొడవ జరుగుతున్నప్పుడు ఒక కుటుంబం, ఏ కుటుంబం అంటే క్రైస్తవ కుటుంబం. అయితే ఆ కుటుంబంలో పురుషుడు లేడు, బయటికి వెళ్ళిపోయాడు. ఈలోగా ఫోన్ చేశారు, పక్కింటి వారు గొడవ చేస్తున్నారు, మీరు రండి అని. ఆయన వచ్చే సమయానికి ఆ పక్కన ఉన్నటువంటి వ్యక్తి చాలా బూతులు, సరసొత్తులు మాట్లాడుతున్నాడు, చాలా విపరీతంగా మాట్లాడుతున్నాడు. ఈ వచ్చినటువంటి వ్యక్తికి, బయట నుంచి వచ్చిన వ్యక్తికి అతని మాటలు వినగానే చాలా కోపం వచ్చిందండి. ఎందుకంటే తప్పు చేసిన వాడైతే సైలెంట్గా ఉంటాడు, మరి తప్పు చేయని వాడికి ఏం కలుగుతుంది? బాధ కలుగుతుంది కదా. నేను తప్పు చేయకపోయినా నన్ను ఎందుకు అంటున్నారన్న బాధ కలుగుతుంది కదా. చాలా బాధ కలిగి చాలా కోపం వచ్చింది. ఎందుకు ఇతడు ఉత్తుడే మాట్లాడుతున్నాడు, ఉత్తునే బూతులు మాట్లాడుతున్నాడు, సరస్వతులు మాట్లాడుతున్నాడు అని ఆ కోపంలో ఏం చేశాడు అంటే లోపలికి గదిలోనికి వెళ్ళి ఒక మూల ఉన్నటువంటి ఒక ఇనప రాడ్డుని తీశాడంట చేత్తో. ఎందుకు? ఆ బూతులు మాట్లాడుతున్న వ్యక్తిని కొట్టడానికి. తీయగానే చేతిలోకి ఎప్పుడైతే తీసుకున్నాడో వెంటనే ఇతనికి ఒక మాట గుర్తొచ్చింది. ఆ ముందు రోజు అతడు చేసినటువంటి ఒక పని గుర్తొచ్చింది. ఏంటో తెలుసా అండి? ఇవే చేతులతో ఆ ముందు రోజు ఆదివారము సంస్కారం తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడు? ప్రభు శరీర రక్తాలు తీసుకున్నాడు. ఏ చేత్తోని? ఆ చేత్తోనే. మరి ప్రభు శరీర రక్తాలు నేను తీసుకున్నాను కదా. ప్రభు ఎలా అయితే ఎలాంటి దీన మనసు కలిగి ఉన్నాడో, ఎలా అన్నిటిని సహించాడో, ముళ్ళ ముకుటాన్ని ఆయన సహించాడు కదా. ఆయన చేతుల్లో మేకులు సహించాడు కదా, కాళ్ళలో మేకులు సహించాడు కదా. మరి ఆయన ఇన్నిటిని సహించినప్పుడు నేను ఈ చిన్న గొడవకి ఇంత కోపాన్ని ఎందుకు తెచ్చుకున్నాను? నేను వెంటనే రాడ్ అక్కడ పాడేశాడండి. ఎప్పుడైతే ముందు రోజు వాక్యం గుర్తుకు వచ్చిందో, ముందు రోజు అతను తీసుకున్నటువంటి ప్రభు బల్ల గుర్తొచ్చిందో, వెంటనే అక్కడ పాడేసి బయటకు వెళ్ళిపోయాడు బండి వేసుకుని. నిజంగా అదే టైంలో అతను వాక్యం గుర్తుకు రాకపోతే ఈ రాడ్డు పట్టుకెళ్ళి అవతల వ్యక్తిని కొట్టేవాడు. ఆ దెబ్బకు ఒకవేళ అతను గాయపడినా, ఒకవేళ చనిపోయినా ఎలా ఉంటుందో తర్వాత కేసులని, పోలీస్ కేసులని. ఎలా అంటే సుఖానున్నటువంటి ప్రాణం దుఃఖాలు కాదు. ఇప్పుడు దేవుని మాట అతను ఏం చేసింది? ఒక తప్పిదములోనికి వెళ్ళకుండా, ఒక పాపం చేయకుండా ఆపిందా లేదా? ఎందుకు ఆపింది? హృదయంలో ముద్రించుకున్నాడు కాబట్టే. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇలాంటి ప్రక్రియ జరిగినప్పుడు దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుందో తెలుసా? శాంతింప చేస్తుంది. చాలా మంది ఇవి పట్టించుకోరండి. అవతల వాడు అరుస్తూ ఉంటే వీడు కూడా అరుస్తూ ఉంటారు, అవతల ఆవిడ అరుస్తూ ఉంటే వీళ్ళు కూడా అరుస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ హృదయంలో ఏమి లేదు? వాక్యం లేదు. కానీ దేవుని మందిరములో, దేవుని యొక్క నివాస స్థలములో దేవుడు అంట చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా మనం వినాలి ప్రియమైన దేవుని వాళ్ళరా. సెల్ ఫోన్లో ఎవరన్నా మాట్లాడుతుంటే సరిగా వినిపించకపోతే స్పీకర్ ఆన్ చేసుకుంటాం కదండి. వినాలి, ప్రతి మాట వినాలని. మరి ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు కదా. దేవుడు మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎలా వినాలి? చాలా జాగ్రత్తగా వినాలి. నీ మనసు అటు ఇటు పోనివ్వకూడదు. మనిషివైతే నువ్వు ఇక్కడ కూర్చున్నావు కానీ నీ మనసు ఎక్కడో ఉండకూడదు.
నీ దగ్గరే నీ మనసు కూడా ఉండాలి. నీ హృదయం ఎలా ఉండాలంటే చెప్పబడుతున్న ప్రతి మాటను కూడా ఏం చేసుకోవాలి? స్టాంప్ వేసుకోవాలి, ముద్రించేసుకోవాలి. ప్రియమైన దేవుని వాళ్ళారా, అంటే దేవుని మందిరం ఎంత గొప్పదా అంటే దేవుని మందిరములో దేవుని మాటలు చెప్పబడుతున్నాయి కాబట్టి గొప్పది. అంతేగాని ఇదిగో 2 అంతస్తుల బిల్డింగ్ కాబట్టి మా సంఘం గొప్పది, మా మందిరం గొప్పది అనడానికి లేదండి. దేన్ని బట్టి గొప్పతనం వచ్చింది? ఈ ఇటుకలకు ఈ సిమెంట్కు దేన్ని బట్టి గొప్పతనం వచ్చిందంటే దేవుని మాటను బట్టి గొప్పతనం వచ్చింది. కానీ ఈరోజు ప్రజలకు ఇది అర్థం కాలేదండి. పెద్ద సంఘం అయితే నేను వెళ్ళాలి, 2 అంతస్తులు అయితే నేను వెళ్ళాలి, షూట్ వేసుకుంటే నేను వెళ్ళాలి, పాస్టర్ గారు బూట్ వేసుకుంటే నేను వెళ్ళాలి, ఈ పై అలంకారమే చూస్తున్నారు కానీ దేవుని వాక్యానికి విలువను ఇవ్వట్లేదు. దేవుని వాక్యం చాలా విలువైనదండి. ఒక్క మాటతో దేవుడు ఒక్క మాటతో ఈ సృష్టినంతా చేశాడు అంటే ఎంత పవర్ ఉందో చూడండి. దేవుని మాటకి ఎంత పవర్ ఉందో చూడండి. ఈ మాటలు ఇక్కడే మనం దులిపేసుకుని వెళ్ళిపోతే మనకు ప్రయోజనం లేదు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ గంట సమయం ఇంటికాడ కూర్చుని మనం సీరియల్ చూస్తే బాగుపడతాము. ఒకవేళ ఇక్కడికి వచ్చామంటే దులిపేసుకొని అందుకునే యాకోబు భక్తుడు ఏమంటున్నాడంటే మీరు ఏమి వింటున్నారో జాగ్రత్తగా వినండి, కానీ ఆ వాక్య ప్రకారంగా మీరు జీవించండి, లేకపోతే మీకు వ్యర్థము, నిష్ప్రయోజనం ఇది ఎంత విన్నా. మన దేవుని వల్ల చూడండి, మరొక మాట మనం చూద్దాం. మన ఇంట్లో మనం అన్ని విషయంలోనే ముందే ఉంటాం, కానీ దేవుని విషయంలో వెనకగా ఉంటాం మనం. కానీ లోకంలో ఏ విషయంలో మనం ముందున్నా, ఎందులో మనం ముందున్నా కానీ అవన్నీ మనం బతుకున్నంత వరకే. కానీ దేవుడు ఆయన అనంత జ్ఞాని, దేవుడు అంతము లేనివాడు, దేవుడు సజీవుడైనటువంటి దేవుడు, దేవుడు ఉన్నవాడు, అన్నిటిలో అంతటను అన్ని కాలాలలో ఉండేవాడు. ఎవరు గొప్ప అండి? ఇప్పుడు లోకములో ఉన్న వస్తువు గొప్ప, లోకములో ఉన్న మనిషి గొప్ప అంటే దేవుడు చాలా గొప్పవాడు. అలాంటి దేవుని గూర్చి వినడానికి వేగిరపడాలి. ప్రియమైన దేవుని వాళ్ళారా, వేగిరపడాలి. ఈరోజు నాతో ఏం మాట్లాడతారు? ఉదయం లేచినప్పటి నుంచి, ఆదివారం అండి, ఉదయం లేచినప్పటి నుంచి కూడా ఇదే మనలో ఉండాలి. ఏంటో తెలుసా? ఈరోజు ఏం మాట్లాడతాడు దేవుడు నాతో, ఈరోజు దేవుడు ఏం మాట్లాడతాడు నాతో. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, అలాంటి ఆసక్తి కలిగిన వారుగా మనం ఉండాలి. ప్రియమైన దేవుని వాళ్ళారా, చూడండి మరొక మాటను మీరు చూడగలిగితే నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనాన్ని మీరు చూడగలిగితే, అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలవబడి జనులందరూ చూచుచుండగా గ్రంథము విప్పగానే జనులందరూ నిలువబడిరి. ఎజ్రా మహాదేవుడని యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులు ఎత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుచు నేలకు ముఖమును వంచుకొని యెహోవాకు నమస్కరించిరి. జనులు ఇక్కడ మనం చూడగలిగితే ఏం చేశారంటే, ఈయన ఎవరు? ఎజ్రా గారంట బైబిల్ చేత పట్టుకుని, లేకపోతే ధర్మశాస్త్ర గ్రంథాన్ని చేత పట్టుకుని మహాదేవుడైనటువంటి యెహోవాకు మహిమ కలుగును గాక అనగానే ప్రజలందరూ ఏమంటున్నారంటే అవును జరుగును గాక అన్నదానికి అర్థం ఏంటంటే ఆమేన్. ఇప్పుడు పాస్టర్ గారు దేవుని నామానికి మహిమ కలుగును గాక అన్నారనుకోండి, అప్పుడు మనం వెనకాల ఏమనాలి? ఆమేన్ అని చెప్పాలి. అంతేగాని హల్లెలూయా అని చెప్పకూడదు. హల్లెలూయా అంటే ఏంటి? దేవుని స్తుతించండి అని. పాస్టర్ గారు హల్లెలూయా అన్నారు అనుకో, మనం ఏమని చెప్పాలి? ఆమేన్ అని చెప్పాలి. కానీ ఈ రోజు పాస్టర్ గారు హల్లెలూయా అంటారు, అంటే దేవుని స్తుతించండి అంటారు. మనం కూడా వెనకాల ఏమంటాం? హల్లెలూయా అంటాం. ఎందుకంటే ఊతపదం అయిపోయింది. ప్రియమైన దేవుని వాళ్ళారా, దానికి అర్థం తెలియట్లేదు ఈ రోజు. ఆయన హల్లెలూయా అంటే పాస్టర్ గారు మనమేమనాలి అంటే ఆమేన్ అనాలి. దేవుణ్ణి స్తుతించండి అంటున్నారు ఆయన. అవును మేము స్తుతిస్తాం, జరుగునుగాక అనాలి. అర్థం తెలియక ఈ రోజు అపార్థం చేసుకుంటున్నాం, ఊత పదాలుగా వాడేస్తున్నాం. ఇంత క్లియర్గా చెప్తున్నప్పుడు కూడా చాలా మందికి అర్థం కావట్లేదండి. మరలా యథా రాజా తదా ప్రజ. అయితే ఎజ్రా గారు మహాదేవుడైనటువంటి యెహోవాకు మహిమ కలుగును గాక అని ఆయన మాట్లాడుతున్నప్పుడు ప్రజలందరూ ఏమంటున్నారు అంటే ఆమేన్ ఆమేన్ అంటున్నారంట. తర్వాత మాటను చూడగలిగితే ఆయన నిలవబడి గ్రంథాన్ని విప్పినప్పుడంట ప్రజలందరూ కూడా నిలబడ్డారంట. కానీ ఈ రోజు మనం కూర్చుని ఆలకెళ్తామండి. కానీ ఆ రోజు ఎండలో నిలబడ్డారంట. వాళ్ళందరూ నిలబడి
యెహోవాకు నమస్కరించిరి. జనులు ఇలాగ నిలుచుండగా, చదవండి తర్వాత మాట మీరు చూడగలిగితే 8వ వచనం నుంచి, ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థం చెప్పిరి. ఈ రోజు మనము కూడానండి ప్రతి ఆదివారము ప్రతి సోమవారము కూడా ఏం చేస్తామండి, జనులకు అర్థమయ్యే రీతిలో పాఠాల రూపంలో చెప్పుకుంటున్నాం. మనం ఎలా చెప్పుకుంటున్నామండి, ఒక చిన్న పిల్లల్ని కూర్చోబెట్టి ఒక టీచర్ ఎలా అయితే బోధిస్తుందో, ఎందుకు ఇంతగా మీకు పాఠాల రూపంగా ఎందుకు చెప్తున్నామంటే అర్థం కావాలని ఇంత ఇలా అర్థమయ్యేలా చెబుతూ కూడా మరలా ఏమంటూ ఉంటాం మధ్యలోని, మేము చెబుతున్న మాటలు మీ బైబిల్లో ఉన్నాయో లేదో మీరు చూడండి అంటాం. ఏంటి, ఇంతకన్నా ఎవిడెన్స్ ఏం కావాలండి? మేము ఏదో చెప్పడం కాదు, కానీ మీరు ఇంతకు ముందు ఎలా నేర్చుకున్నారు? పాస్టర్ గారు ఏది చెప్పితే అదే వాస్తవం అనుకున్నారు. ఏమంటే పాస్టర్ గారు కూడా ఒక మనిషేనండి, బోధించేవారు కూడా మనిషే, వాళ్ళలో కూడా ఏముంటాయి, తప్పిదాలు ఉంటాయి కదండి. అంతేగాని పాస్టర్ గారే దేవుడు అనుకోవడానికి వీల్లేదు. అంతేనండి, పాస్టర్ గారే దేవుడు అనుకోకూడదు. ఈ రోజు అలా అనుకుని చాలా మంది ఏమంటున్నారంటే, మా పాస్టర్ గారు అంగీ ముట్టుకుంటే నాకు స్వస్థత వచ్చేస్తుందని చెప్పుకుంటున్నారు. ఇంకా చాలా మంది ఏం చేస్తారంటే పాస్టర్ గారు పేరే పెట్టేసుకుంటా ఉంటారు. వీటి వల్ల కాదు, నీ బ్రతుకు మారాలి కానీ నీ చాలాసార్లు మాట్లాడుకుంటాం, పేరు మారింది కానీ తీరు మారలేదంట. పేరు మారింది కానీ తీరు మారలేదు. ప్రయోజనం అది సంతోషమ్మ పేరు కానీ జీవితంలో సంతోషం ఉండదంట ఆవిడికి. ఇప్పుడు ఆ పేరుకు తగిన జీవితం ఉంది ఆవిడలో. సమాధానం అయ్యగారు అంటారు, అతని జీవితంలో సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. అంటే దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మనం గ్రహించాలి. ప్రజలందరినీ నిలబెట్టంట ఎజ్రా గారంట ధర్మశాస్త్ర గ్రంథాన్నంట ఆయన విడగొట్టి చెప్తూ ఉన్నారంట. చాలా ఈ రోజు మనం ఎలా చెప్పుకుంటున్నాం, మీకు అర్థం కావాలని ఒక టాపిక్ మీద ఎలా మాట్లాడుకుంటున్నాం, మళ్ళీ అర్థమవుతుందా లేదా అని ఎందుకు అడుగుతున్నాం? దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? మీ దగ్గర ఎవరైనా డబ్బులు తీసుకుంటున్నారంటే ఎవరు డబ్బులు తీసుకుంటలేదు. ఎందుకంటే ఇది ఉచితముగా ఇవ్వబడినది, ఉచితముగానే పంచుకోవాలి. దీన్ని చూసారా, అక్కడక్కడ క్రొత్త నిబంధనలో పంచుతా ఉంటారు, దాని వెనకాల ఒక మాట రాసి ఉంటుంది, ఏంటి, ఇది ఉచితముగా పంపిణీ చెయ్యబడింది. అంటే దేవుని మాటలు అమ్ముకునే హక్కు ఎవరికి లేదు. దేవుని మాటలు అమ్ముకునే హక్కు ఎవరికి? ఒకవేళ ఎవరైనా అమ్ముకుంటున్నారు అంటే ఒకవేళ అతడు ఎలాంటి వాడు, దేవుని మాటలకు విరోధంగా బ్రతుకుతున్నవాడు. ఒకవేళ లేదండి, మా అయ్యగారు చాలా చక్కటి వాక్యాన్ని మాకు బోధిస్తున్నారు కాబట్టి ఆయన చేస్తున్నటువంటి పనిలో నేను పాలిభాగస్తుని అవ్వాలనుకుంటున్నాను కాబట్టి నా చేతనైన సహాయాన్ని నేను చేస్తున్నానని నీకు మంచి మనసు ఉంటే పర్వాలేదు. కానీ అదే దైవజనుడు అదే బోధకుడు అడుగుతున్నాడు అనుకోండి, అది దేవుడి మాటలకు దేవుడికి విరోధమైనటువంటి పని. కాబట్టి ఎజ్రా గారు ఇక్కడ ఏం చేస్తున్నారు మనం చూడగలిగితే, ఎంత చక్కగా అతని మాటలు మనకు కనిపిస్తున్నాయో చూడగలిగితే ఎజ్రా గ్రంథము చూడండి, ఇందాక మాటను 8వ అధ్యాయము ఎజ్రా గ్రంథము క్షమించండి నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనాన్ని మీరు చూడగలిగితే 8 నుంచి, ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పిరి. బాగుగా గ్రహించాలి జనులందరూనే. ఎందుకో తెలుసా, ఏదో దేవుడు గొర్రెలో అన్నాడు కాబట్టి గొర్రెల్లో వచ్చి వెళ్ళిపోవడం కాదు. మరి ఎలా ఉండాలంటే బాగుగా గ్రహించాలండి. నువ్వు బాగుగా గ్రహిస్తేనే నీ బ్రతుకుని దిద్దుకోగలదు, నువ్వు బాగుగా గ్రహిస్తేనే నీ కుటుంబాన్ని కట్టుకోగలదు, నువ్వు బాగుగా గ్రహిస్తేనే ఏసే మార్గం అని ఆ మార్గంలో నడవగలదు. ఇవన్నీ జరగాలంటే నువ్వేం చెయ్యాలి? బాగుగా గ్రహించాలి. అలా బాగుగా గ్రహించాలని వాళ్ళంట ప్రతి మాటకి అర్థం చెప్తున్నారంట. కింద వచనాన్ని చూడగలిగితే, జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథము మాటలు విని ఏడవ మొదలు పెట్టగా, ఇక్కడ చూడండి, ఎప్పుడైతే బైబిల్లో ఉన్న మాటల్ని నెహెమ్యా గాని ఎజ్రా గారు గాని చదివి వినిపిస్తున్నారో, అర్థమయ్యేటట్లు చెప్తున్నారో, ప్రజలందరూ ఏం చేస్తున్నారంట? ఏడుస్తున్నారంట. ఏమంటే ఎప్పుడైనా మనకు వాక్యం విన్నప్పుడు ఏడుపు వచ్చిందండి? మనకి ఎందుకు ఏడుపు రాలేదంటే మనం గ్రహించట్లేదు వాక్యాన్ని. గ్రహించేటట్లు మనకు చెప్పేవారు కూడా లేరు కూడానే. అంతేనండి,
మనకి ఎప్పుడైనా వాక్యం విన్నప్పుడు ఏడుపు వచ్చిందా? ఏడుపు ఎప్పుడు వస్తుందో తెలుసా అండి? చెప్పబడుతున్న మాట నీ హృదయాన్ని తాకినప్పుడు నీకు ఏడుపు వస్తుంది. నీ గుండెలు బరువు ఎప్పుడు ఎక్కుతాయంటే ఇదిగో చెప్పబడుతున్నటువంటి మాటలు నీకు బాగా సూట్ అయినప్పుడు. అలాంట యెజ్రా గారు బోధిస్తూ ఉన్నప్పుడంట ప్రజలందరూ ఎండలో నిలవబడంట ఏడుస్తున్నారంట, ఎలుగెత్తి ఏడుస్తున్నారంట. అయ్యో ప్రభువా, నాతోనే మాట్లాడుతున్నావయ్యా, ఈ మాటలు నాలో ఈ లోపం ఉందయ్యా, నాలో ఈ తప్పిదాలు ఉన్నాయ్యా, నీవే నాతోనే మాట్లాడవనంట. ప్రతి ఒక్కరూ కూడానంట ఎలుగెత్తి ఏడుస్తున్నారంట. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈరోజు మనకు అది లేదండి. వస్తున్నాము, వింటున్నాము, వెళ్ళిపోతున్నాం, కానీ బాగుగా గ్రహించట్లేదు. దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు నువ్వు ఎలా వస్తావంటే బరువెక్కిన హృదయంతో రావచ్చు. నువ్వు దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు నువ్వు ఎంతో కలత చెంది రావచ్చు, కానీ తిరిగి వెళ్ళేటప్పుడు దేవుని మాటల చేత నువ్వు ఆదరింపబడి నీ హృదయ బరువును తగ్గించుకుని వెళ్ళాలి. నువ్వు వచ్చేటప్పుడు తిరిగి మనసు కలిగిన వాడుగా రావచ్చు మందిరంలో, కానీ నువ్వు తిరిగి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి అంటే ధైర్యము కలిగిన వాడిగా వెళ్ళాలి. ఎలా వస్తుంది ధైర్యం? దేవుని మాట నేను ధైర్యపరిచేది. అలాంటిది ఉందా మనకి? మార్పు ఏమైనా కనిపిస్తుందండి? దేవుని మందిరంలోకి వచ్చి వెళ్ళేటప్పుడు ఏమైనా మార్పు కనిపిస్తుందా? కనిపించట్లేదంటే మనం గ్రహించట్లేదని అర్థం. మార్పు కనిపించలేదంటే మనం గ్రహించట్లేదని అర్థం. ప్రియమైన దేవుని వాళ్ళారా, కానీ మార్పు రావాలండి. ఈ మార్పు నీ కోసం నీకు రావట్లేదు, కానీ ముఖ్యంగా నువ్వు ఆలోచించవలసింది, నిన్ను చూస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు బయట. నిన్ను చూస్తున్న వారు ఎంతో మంది, కనీసం వారి కోసమైనా నువ్వు మారాలి. మరొక ముఖ్యమైన మాట ఏంటంటే నీ కోసమే నువ్వు మారాలి. ఎందుకంటే నువ్వు మార్పు చెందకపోతే నువ్వు పరలోకానికి నువ్వు వెళ్ళు. అందుకనే కదా బాప్తిస్మ అనే ప్రక్రియ జరిగింది. బాప్తిస్మ ద్వారా నీ పాత జీవితం ఏమైపోయింది? చచ్చిపోయింది. ఇప్పుడు నువ్వు క్రీస్తులో మరలా పుట్టావు బాప్తిస్మ ద్వారా. అంటే ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలి? క్రొత్త జీవితం జీవించాలి. వాక్యము చేత నువ్వు, వాక్యము నిర్మలమైన పాల వంటిది. నువ్వు ఇప్పుడు కొత్తగా పుట్టావు బాప్తిస్మ ద్వారా, పాల వంటి వాక్యాన్ని స్వీకరించాలి. అలా సేకరిస్తేనే పాల వంటి వాక్యం వల్ల పిల్లవాడు ఎలా అయితే మంచి శ్రేష్టమైన పాలు తాగినప్పుడు వాడు బలం పొందుకుంటాడో, ఆధ్యాత్మికంగా కూడా నువ్వు బలం పొందుకోవాలి. అలాంటి శ్రేష్టమైన మాటలు నీకు ఎక్కడ వినిపిస్తే అక్కడికి నువ్వు వెళ్ళాలి. ఈ మాటలు వినడానికి కూడా నిండి ఏమంటూ ఉంటారంటే, లేదండి ఇది మా సంస్థ కాదండి, ఇది మా మందిరం కాదండి. ఇప్పుడు చాలా మంది అండి మందిరాన్ని చూసుకుంటారు, బోధకుడు చూసుకుంటారు, కానీ మాటను చూసుకోరు. ప్రియమైన దేవుని వాళ్ళారా, మాట ఎంత విలువైంది అంటే వాళ్ళ హృదయాలు కరిగిపోయాయంట, ఎండలో నిలబడి ఏడుస్తున్నారంట. అయ్యో ప్రభువా, మాతోనే మాట్లాడవయ్యా, మాలో ఈ లోపాలను మేము సరి చేసుకుంటామయ్యా. తర్వాత కాలంలో మహారాజులు ఏం చేశారో తెలుసండి? ఈ గ్రంథాన్ని చేతికి ఇచ్చంట అనేక మందిని ఇంటింటికి పంపించారంట. ఎందుకు అంటే ఈ గ్రంథంలో ఉన్న మాటలు గ్రంథంలోనే ఉండిపోయినాయి, కానీ ఎవరు హృదయాల్లోకి వెళ్ళలేదు. కాబట్టి మీరు ఇంటింటికి వెళ్ళి ప్రకటించండి అని అంట రాజులు తర్వాత కొంతమందిని ఏర్పాటు చేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ గ్రంథాల్లో కూడా మనకు ఆ మాటలు కనిపిస్తాయి. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ గంట సమయంలో మనం ఎంత అభివృద్ధి పొందుతున్నామో చూడండి. ఈ గంట సమయంలో మనం ఎంత ఆనందం పొందుతున్నామో చూడండి. అలాంటిది ఈ గంట సమయాన్ని మనం అనుకుంటాము, గంటే కదా పర్వాలేదులే, గంటే కదా పర్వాలేదులే ఫంక్షన్కి వెళ్ళిపోతాను, గంటే కదా పర్వాలేదులే ఇంట్లోనే కూర్చుంటాను. కానీ ఆ గంట నువ్వు ఇల్లు కదిలి దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ జీవితం బాగుపడుతుంది, నీ బ్రతుకు బాగుపడుతుంది. నీకు ఎవ్వరూ ఇవ్వలేని సమాధానం దేవుడు నీకు ఇస్తాడు. ఎవడు దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉందా? బండ నుండి నీళ్లు రప్పించాడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసేసాడు అంటే ఆయనకు అసాధ్యమైంది ఏది ఈ సృష్టంలో లేదు. ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి అలాంటి దేవుని దగ్గరికి రావడానికి మనం ఇంకా ఎందుకంటే ఆలస్యం చేస్తున్నాం? నిజంగా ఇంకా ఎందుకు మనం ఆలస్యం చేస్తున్నాం? చూడండి, మరొక మాటను మీరు చూడగలిగితే యెషయా గ్రంథము మొదటి అధ్యాయము 12-16 వచనాలు 12వ వచనం చదువుకుందాం. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్నవాడెవడు అని చెప్పి 16వ వచనాన్ని చూద్దాం. మిమ్మును కడుగుకొనిడి, శుద్ధి చేసుకొనిడి, మీ దుష్క్రియలు
నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. ఏమంటున్నాడు అంటే మీ హృదయాలు మారకుండా మీరు నా సన్నిధిలోనికి రావడం అనవసరం అంటున్నాడు దేవుడు. అంటే మీ హృదయాలు మార్చుకోండి. మొట్టమొదటగా ఆనవాయితీ ప్రకారంగానో ఆచార ప్రకారంగానో నా సన్నిధికి రావడం కాదు, కానీ పరిపూర్ణముగా నాకు ఒక మంచి జీవితాన్ని దేవుడు ఇస్తాడు అన్నటువంటి ఆలోచనతో మీరు రావాలి అని చెప్పి 14వ వచనంలో ఏమంటున్నాడంటే మీరు అమావాస్య ఉత్సవమును నియామక కాలములను. అంటే చాలా మంది ఎలా ఉన్నారు అంటే డిసెంబర్ 25 25 క్రిస్మస్ కాబట్టి ఆ రోజు సంఘానికి చర్చికి వెళ్ళేవారు ఉన్నారు. 31 లాస్ట్ రోజు కాబట్టి సంవత్సరంలో వెళ్ళేవారు ఉన్నారు. జనవరి 1 సంవత్సరానికి మొదటి రోజు కాబట్టి ఆ రోజు వెళ్ళేవారు ఉన్నారు. అంటే ఇవేంటంటే ఇక్కడ దేవుడు మాట్లాడినట్లుగా అమావాస్య ఉత్సవ కాలాల్ని మీరు ఆచరిస్తున్నారు. నాకు అలాంటివి ఇష్టం ఉండదు. ప్రతి దినము నా సన్నిధిలో మీరు కనిపించాలి. మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుంటాను. నీకు ఇష్టం వచ్చినప్పుడు నువ్వు దేవుని మందిరంలోకి వచ్చి నీకు అవసరమైనప్పుడు ప్రార్థన చేస్తే నేను వినను అని దేవుడు చెప్తున్నాడు. నా మాట కాదండి, దేవుడు మాట్లాడుతున్నాడు. మరి అయ్యా నీవు మా మొర వినాలి అంటే, మా ప్రార్థన వినాలి అంటే ఎలా ఉండాలి అంటే నిత్యము దేవునికి మొదటి స్థానాన్ని ఇవ్వాలి. ప్రతి క్షణం దేవుని యొక్క భిక్ష వల్ల మనము ఉంటున్నాం ప్రియమైన దేవుని వాళ్ళారా. కనుక మనం ఎలా ఉండాలి అంటే దేవునికి ప్రథమ స్థానం ఇచ్చేవారుగా మనము ఉండాలి ప్రియమైన దేవుని వాళ్ళారా. చూడండి, కీర్తన గ్రంథంలోనే మరొక మాట దావీదు గారు మనకు చెప్తా ఉంటారు. 23వ అధ్యాయము 6వ వచనంలో రాయబడినటువంటి మాట, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేది. నేను బ్రతుకు దినములన్నీ కూడా కృపా క్షేమము నా వెంట వచ్చును. ఎప్పుడు వస్తాయంట? చిరకాలము యెహోవా మందిరములో మనము నివాసము చేస్తే. ఒకవేళ మందిరములోకి ఆదివారం రావచ్చు, శుక్రవారం రావచ్చు, మరి మిగతా దినాలన్నీ దేవునిలో ఎలా గడపాలి అంటే దేవుడు మంచి సమయాన్ని మనకి ఇస్తున్నాడు. కొంతసేపు వాక్యం చదువుకోవడం, కొంతసేపు ప్రార్థన చేసుకోవడం, కొంతసేపు మనకు వచ్చిన పాటలు. ఇప్పుడు మనం ఇంట్లో పాటలు పాడుకోవడానికి మంచి స్వరమే రావక్కర్లేదండి. మనకి దేవుడు ఏ స్వరాన్ని ఇచ్చాడో ఆ స్వరంతో మనం పాడుకుంటే చాలు. అంటే ఎలా అయినప్పటికీ కూడా నువ్వు దేవునిలో గడపాలి. అదే సమయం నువ్వు బయట అరుగు మీద కూర్చుని పక్కనున్న వారితో ముసలమ్మ ముచ్చట్లు పెడితే ఏమీ ప్రయోజనం లేదండి. ఏమీ ప్రయోజనం లేదు ప్రియమైన దేవుని వాళ్ళారా. అందుకునే దేవుడు అంటున్నాడు, నువ్వు లోకములో కన్నా నాలో అభివృద్ధి పొందు. లోకంలో నీకు వచ్చేది ఏమీ లేదు. లోకం ఎలాంటిది అంటే పెడితే పెళ్లి కోరుతుందంట, లేకపోతే చావు కోరదాం. మరి అలాంటి లోకంతో నీకు సంబంధం ఎందుకు? నువ్వు క్రైస్తవుడు అయితే నువ్వు ప్రత్యేకింపబడినవాడు కాబట్టి నువ్వు ఎలా ఉండాలంటే నిత్యము నాలోనే నువ్వు ఆనందించు. ఒక మహారాజే సింహాసనాన్ని వదిలిపెట్టేసి నేను దేవుడి సన్నిధిలోనే నిత్యము ఉంటానని ఒక నిబంధన చేసుకుంటే నువ్వు నేను ఏమైనా సింహాసనాలకి కూర్చున్న వాళ్ళమా? మనం ఏమన్నా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వారమా? మనం ఏమన్నా లేదా రాజకీయాల్లో తిరుగుతున్న వారమా? ప్రజల కోసం ఆలోచించడానికి మనకి ఏ పని లేదు కదండి. అలాంటప్పుడు దేవుని సన్నిధిలో కొన్ని గంటలు గడపడం ఎంత ముఖ్యం. సెల్ ఫోన్ పట్టుకొని గంటలు ఏమంటే ఇలా అని చేస్తారు. ఇందులోంచి అందులోకి వెళ్తారు, ఎక్కడి నుంచి బయలుదేరారో కూడా మర్చిపోతారు. ఈరోజు సెల్ ఫోను ఎలాంటిదో తెలుసండి, మీకు అరచేతిలోనే వైకుంఠాన్ని చూపిస్తుంది, కానీ అది అసలైన వైకుంఠం కాదు ప్రియమైన దేవుని వాళ్ళారు. ఈరోజు చాలా మంది ఆ సెల్ ఫోన్ తగ్గించుకోండి. అది తగ్గించుకుంటేనే దేవుని సన్నిధిలో మనము ఎదగగలుగుతాం ప్రియమైన దేవుని వాళ్ళారా. సాతానుడు ఎక్కడో కాదని కుంపటి మన చేతిలోనే పెట్టేశాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎక్కడో టీవీ ఒక గదిలో ఉండేది, అక్కడికి వెళ్ళి కొంతసేపు కూర్చుని చూసేవారు. ఇంతకు మునుపు రోజుల్లో అయితే మెల్లాగినప్పుడు కళ్ళు లాగినప్పుడు వెళ్ళి పడుకునేవారు. కానీ ఇప్పుడు సెల్ ఫోన్ ఏంటి చేతిలోకి వచ్చేసింది. ఒకవేళ నీకు చేయి పట్టుకోవడానికి నొప్పి వచ్చిందా, వాటికి స్టాండ్లు వచ్చేసినాయి. నువ్వు ఎలా కూర్చుంటే అలా నీకు పక్కకది తిరుగుతూ ఉంటుంది. అంటే సాతాను చూసారు మీకు ఎంత సదుపాయం చేసేసిందో సాతాను. మనం అనుకుంటున్నాం ఎంత టెక్నాలజీ వచ్చేసిందో అని మనం అనుకుంటున్నాం. టెక్నాలజీ కాదండి, నరకాలకు తీసుకువెళ్ళే మార్గాలు ఎక్కువైపోయినాయి ప్రియమైన దేవుని వాళ్ళారా.
మార్గాలు ఎక్కువైపోయినాయి. అందుకనే ఆ మార్గాలన్నీ తప్పించుకోవాలంటే, ఇది సాతాను యొక్క త్రోవని నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు ఎక్కువ ఎక్కడ గడపాలి అంటే దేవుని సన్నిధిలోనే నువ్వు ఎక్కువ గడపాలి. ప్రియమైన దేవుని వారలారా, చూడండి మరొక మాటను మనం చూడగలిగితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక దానికన్నా ముందు ఇర్మియా గారు రాసినటువంటి పత్రికను మీరు చూడగలిగితే 29వ అధ్యాయము 13-14 వచనాలు చూద్దామండి. 13-14 వచనాలు. 13వ వచనమండి. మీరు నన్ను వెదికిన యెడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయని యెడల మీరు నన్ను కనుగొందురు. మీరు పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేస్తారు. పూర్ణ మనసు అండి. అంటే ఈ రోజు అందరికీ పూర్ణ మనసు ఉండదా? అసంపూర్ణమైన మనసు ఉంటది. అంటే అందరికీ కూడా పూర్ణమైన హృదయం ఉండదంటే అసంపూర్ణమైన హృదయం ఉంటది. కానీ దేవుడు అంటున్నాడు, నేను అసంపూర్ణ కాదు, నేను పరిపూర్ణుని. నేనేదో ఒక అవతారంలో వచ్చి కొన్ని సంవత్సరాలు ఉండి వెళ్ళిపోయిన వాడిని కాదు. నేను నిత్యము ఉండేవాడిని, నేను అనంత జ్ఞాన్ని, నేను ఉన్నవాడిని, అన్ని కాలాల్లో అందరిలో అంతటను ఉన్నవాడిని. నేను పరిపూర్ణ కనుక మీరు కూడా నా సన్నిధికి వచ్చి నాతో మాట్లాడడం అంటే ప్రార్థించడం ఎలా ప్రార్థించాలంటే పూర్ణ మనస్సుతో నువ్వు నా సన్నిధిని అడిగినప్పుడు నేను ఏదైనా నీకు ఇస్తాను. 12వ వచనం చూడగలిగితే మీరు నాకు మొరపెట్టుదురు. ఏమని చెప్తున్నాడండి? మీరు నాకు ప్రార్థన చేయుచు వచ్చుతరేని నేను మీ మనవి. ఎప్పుడు అసంపూర్ణంగా ఉన్నప్పుడు, మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకున్నప్పుడు మనం దేవునికి ప్రార్థన చేస్తే ఆయన వినడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, కొన్ని చోట్లకు వెళ్ళినప్పుడు అండి కొన్ని రూల్స్ ఉంటాయండి. హాస్పిటల్కి వెళ్ళామండి, ఎమర్జెన్సీలోకి వెళ్ళాలనుకోండి, ఐసీ రూమ్లోకి వెళ్ళాలనుకోండి, చెప్పులతో వెళ్ళిపోనిస్తారా? రూల్స్ అక్కడ చెప్పులు తీసేసి వెళ్ళాలి. కొన్ని కంపెనీల్లో ఉద్యోగాలు చేయాలంటే నేను ఎప్పుడు వేసుకునే వస్త్రాలు వేసుకుంటాను ఏంటంటే కుదరదు, అక్కడ యూనిఫామ్ ఇస్తారు, ఆ యూనిఫామ్ వేసుకోవాలి. మరి దేవుని సన్నిధిలో కూడా నేను ఎలా ఉండి ప్రార్థన చేసినా దేవుడు వింటాడు అంటే మంచి బాధ. దేవుని మందిరంలోకే కదా వచ్చాను, ఇక్కడే కదా ప్రార్థన చేస్తున్నానంటే పొరపాటు. నువ్వు దేవుడి మందిరంలోకి వచ్చినా పూర్ణ మనసుతో రావాలి. నువ్వు దేవుని మందిరంలోకి వచ్చినా కూడా అసంపూర్ణముగా ఉండకూడదు. అంటే పూర్తిగా దేవుడికి నువ్వు ఏమైపోవాలి? 2 గంటలు పూర్తిగాని. చూడండి, మరి పోలీసు వారు ఒక దొంగను తరుముతున్నప్పుడు ఏం చెప్తా ఉంటారండి? ఒక పదాన్ని వాడుతూ ఉంటారు. ఆ పదాన్ని వాడగానే ఆ దొంగ ఏం చేస్తాడంటే ఎప్పుడైతే వీళ్ళు ఆ తుపాకీని చూపించారో ఆ దొంగ 2 చేతులు పైకెత్తుతాడు. ఎందుకు? సరెండర్ అయిపోతున్నానండి, నేను పూర్తిగా సరెండర్ అయిపోతున్నాను. మీ మీద మళ్ళా తిరగబడటం కానీ, మీ మీద మిమ్మల్ని కొట్టడం కానీ, పారిపోవడం కానీ ఏమి చేయను, నేను పూర్తిగా సరెండర్ అయిపోతున్నాను, పూర్తిగా మీ ఆధీనంలోకి వచ్చేస్తున్నాను నేను అంటా ఉంటాడు. ఇది ఎంత వాస్తవమో మన కళ్ళ ముందు జరుగుతున్నవి. దేవునిలో కూడా ఈ 2 గంటలు మనం పూర్తిగా దేవునికి అరెస్ట్ అయిపోవాలండి, దేవుని ఆధీనంలోకి వెళ్ళిపోవాలి. అయ్యో ఇంటికి తాళం వేస్తానా లేదా, గ్యాస్ కట్టానా లేదా, ఫ్యాన్ కట్టానా లేదా, లైట్ ఆరిపోయినా లేదా, మళ్ళీ ఇవన్నీ రాకూడదు. ఇంకా పూర్తిగా దేవునికి మనం ఏమైపోవాలి? అరెస్ట్ అయిపోవాలి. పూర్తిగా దేవునికి మనం సరెండర్ అయిపోవాలి. ప్రియమైన దేవుని వల్ల అలా దేవుని ఆధీనంలో మనం ఉంటేనే దేవుడు మన మనవి ఆలకిస్తాడు. మన ఆలోచనలు మనలోనే పెట్టుకుని సాయంకాలం టిఫిన్కి ఏం చేసుకోవాలి, రేపు పొద్దున్న టిఫిన్కి ఏం చేసుకోవాలి, కూరగాయ ఇక్కడ ఉండి కూడా మనం ఆలోచిస్తున్నాం అనుకోండి, మన ప్రార్థన దేవుడు వింటాడా? వినడు. కనుక దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ప్రియమైన దేవుని. అయితే మొట్టమొదటిగా దేవుడు ఒక మందిరాన్ని కోరుకున్నాడు, డేరాల్లో ఉన్నాడు, మందసంలో ఉన్నాడు, ఒక మందిరాన్ని కట్టాడు సొలొమోను. అయితే ఈ కొత్త నిబంధనలోకి యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత దేవుడు ఆ మందిరములో నేను ఉండను అని ఒక ప్రత్యేకమైన మందిరాన్ని కట్టుకున్నాడు. ఏంటి ఆ మందిరం అని చూసి ముగించేసుకుందామండి. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు,
విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. ఇంతకుముందు సొలొమోను అయితే తనకున్న బంగారం అంతా తెచ్చి మందిరాన్ని కట్టాడు. ఇంతకు ముందున్న వారైతే వారు కొన్న వెండి వస్తువుల్ని ఇచ్చేవారు. ఒక పేద విధవరాలైతే 2 కాసులు తెచ్చేసింది. వీటన్నిటి వల్ల కాదు, యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత వీటన్నిటి వల్ల కాదు. కానీ ఏం కావాలంటున్నాడంటే, నీ హృదయాన్ని నేను ఆలయం చేసుకున్నాను. ఎక్కడో కట్టిన ఆలయంలో నేను ఉంటాననుకోవడం నీ భ్రమ, కానీ నీ హృదయాన్ని నేను ఆలయం చేసుకున్నాను. కాబట్టి ఏమంటున్నాడు అంటే, మీ దేహము దేవునికి ఆలయమై ఉంది. మీ దేహమే ఆలయం. పాత నిబంధనలో అయితే మందిరాన్ని చూపించాడు, అక్కడికి వచ్చి మీరు ప్రత్యేకంగా ప్రార్థించుకోవాలన్నాడు. కానీ కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత మీ దేహమే దేవునికి ఆలయం. మీ ఆలయములో పూజలు జరగాలి కదండి. ఆలయంలో పూజలు జరగాలా లేదా? ఆలయములో మరి అర్పణలు జరగాలా లేదా? మన హృదయమే ఆలయం అయితే ఈ ఆలయంలో పూజ జరుగుతుందా దేవునికి? పూజ అంటే దేవునికి ఇచ్చేది కదా, ఇష్టమైనది కదా. మరి దేవునికి ఇష్టమైనటువంటి క్రియలు మనం చేయగలుగుతున్నామా ఈరోజు? లేదు ప్రియమైన దేవుని వాళ్ళారా. మరి దేవుడే మన హృదయాన్ని ఆలయం చేసుకుంటే ఈరోజు ఆలయాలు ఎందుకండి? ఆలయాలు ఎందుకు? మనం ఇప్పుడు ఆలయంలో ఎందుకు కూర్చున్నాను ఒకవేళ మీరు అనుకుంటే, ఇదిగో ఇంటిలో ఉంటే ఈ సమయంలో మీరు దేవునిలో గడపలేరు. కాబట్టి మనం కొంతమంది ఇలా కలిసి దేవుని మాటలు చెప్పుకోవడానికి, వినడానికి మనము ఈ మందిరాలను కట్టుకుంటున్నాం. కానీ చాలా మంది ఏమనుకుంటున్నారంటే, మందిరంలోనే దేవుడు ఉంటాడు అనుకుంటున్నారు, ఆ మందిరంలో దేవుడు ఉంటారు అనుకుంటున్నారు. ఒకవేళ దేవుడు మందిరములోనే ఉండిపోతే దేవుడిని మందిరంలో పెట్టి మనం తాళం వేయగలదువా? దేవుడిని బంధించగలదువా? మనము కలిసి కూడి ప్రార్థించడానికి మాత్రమే ప్రియమైన దేవుని వారులారా దేవుని మందిరాన్ని కట్టుకుంటున్నాం. కానీ దేవుడు కోరుకున్న మందిరం ఏంటో తెలుసా? మన దేహమే, మన యొక్క హృదయమే ప్రియమైన దేవుని వారు. ఈ హృదయంలో మనం కపటాన్ని పెట్టుకుని, ఈ హృదయంలో మనం అసూయను పెట్టుకుని, స్వార్థాన్ని పెట్టుకుని దేవుని మందిరంలో తెల్ల చీర కట్టుకుని వచ్చి కూర్చుంటే ప్రయోజనం ఉందా? లేదు కదా, లేదు కదా. హృదయం అంతానేమో కొళ్ళిపోయింది, పైనేమో తెల్ల చీర కట్టుకుని మనం వెళ్ళి మందిరంలో కూర్చుంటే ప్రయోజనం లేదు కదా. ఇప్పుడు ఏది తెల్లగా ఉండాలి? కట్టుకున్న బట్టలు తెల్లగా కాదు, కానీ నీ హృదయం తెల్లగా ఉండాలి. నీ హృదయం తెల్లగా అవ్వాలంటే నువ్వేం చెయ్యాలి? దేవుడు ఏది చెప్తే అది చెయ్యాలి. వాక్యం అనే బండకేసి కొట్టాలంట, వాక్యముతో ఉదక స్నానం చెయ్యాలంట, యేసుక్రీస్తు అనే గొర్రెపిల్ల రక్తంలో నీ వస్త్రాలను ఉదుక్కోవాలంట. ఇలా అయితే తెల్లని వస్త్రాలు అవుతాయంట. అంటే ఏది చెప్పినా దేవుడు ఏం చెప్తున్నాడంటే వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు కోరుకున్నటువంటి అసలైనటువంటి సిసలైనటువంటి మందిరం ఏదంటే నీ దేహ దేవాలయమే. నీ దేహాన్ని, నీ హృదయాన్ని ఎంత నువ్వు పదిలంగా ఉంచుకుంటావో, ఎంత మంచిగా ఉంచుకుంటావో. హృదయం నిండిన దాన్ని నోరు మాట్లాడుతుంది. చాలా మందిని చాలా వంకరగా మాట్లాడుతూ ఉంటారు. మాటగా మాట సమాధానం చెప్పాం కదా అనుకుంటారు. నోట నుండి వచ్చిన ప్రతి మాట దేవుడు రాసుకుంటున్నాడు, లెక్క అడుగుతాడు. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ముఖ్యంగా దేవుని పిల్లలైనటువంటి మనం మరీ జాగ్రత్తగా ఉండాలి. వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు, విస్తారమైన మాటలు మాట్లాడకూడదు, వంకర మాటలు మాట్లాడకూడదు. ముఖ్యంగా తీర్పు తీర్చే విషయంలో కూడా అసలు తీర్పు తీర్చడానికే మనం వెళ్ళకూడదు. ఎందుకంటే నువ్వు తీర్చిన తీర్పు నీకే వస్తుంది, నువ్వు తీసుకున్న గొయ్యిలో నువ్వే పడతావు. అంటే దేవుడు ఇంత హెచ్చరికలు కలిగిన మాటలు ఎందుకు చెప్తున్నారో తెలుసా? నీ హృదయాన్ని బాగు చేసుకుంటావని. నీ హృదయాన్ని బాగు చేసుకున్నా. ఆ హృదయాన్ని ఎందుకు బాగు చేసుకోవాలంటే ఆ హృదయాన్నే దేవుడు దేవాలయంగా పెట్టుకున్నాడు కాబట్టి. అర్థమైందండి మీకు? ఫస్ట్ నుంచి మనం చూడగలిగితే దేవుడు దేవాలయానికి చాలా చాలా ప్రాముఖ్యత ఇచ్చాడు. తర్వాత దానియేలు గారి గ్రంథంలో కానీ, మీరు యెరూషలేము తట్టు, మందిరము తట్టు మీరు తిరిగి ప్రార్థన చేస్తే మీ ప్రార్థన నేను వింటాను అన్నాడు. కానీ కొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి తీరు మారిపోయింది ప్రియమైన దేవుని వాళ్ళరా. మీ హృదయము పరిపూర్ణముగా ఉండి, మీ హృదయం పరిశుద్ధంగా ఉండి మీరు ఏదడిగినా నేను ఇస్తానంటున్నాడు. కానీ అన్నీ పరిశుద్ధం చేస్తున్నాం. తల పరిశుద్ధం చేసుకుంటున్నాం, పవిత్రపరుచుకుంటున్నాం, ఒంటి మీద బట్టలు పవిత్రపరుచుకుంటున్నాం, శరీరాన్ని పవిత్రపరుచుకుంటున్నాం. కానీ లోపల మాత్రం ఏం పెట్టుకున్నాం? కుళ్ళే పెట్టుకుంటున్నాం. అది మాత్రం పవిత్రం కావట్లేదు ప్రియమైన దేవుని వాళ్ళారా. చూడండి, ఇదే అధ్యాయంలో 3వ అధ్యాయం 9వ వచనంలో కూడా మాట రాయబడి ఉంటుంది. 3వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఏమన్నది? మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవునికి వ్యవసాయమును దేవుని గృహమై ఉన్నారు. ఎవరు? మనమంట దేవునికి గృహమంట.
మనము దేవునికి గృహం అంట. ఒకనాడు సొలొమోను బంగారంతో కట్టే పెద్ద దేవాలయం, ప్రపంచంలోనే పెద్ద దేవాలయం. ఎంతో మంది కబ్జా చేశారు, ఇప్పటికీ కూడా ఎంతో మంది దాడులు చేశారు దాని మీద. ఆ మందిరాన్ని కోరుకోకుండా దేవుడు దేన్ని కోరుకుంటున్నాడు? మన దేహంలో ఉన్న హృదయాన్ని ఏమంటే ఈ హృదయమే నాకు గృహము అంటున్నాడు. మనమేమంటున్నాం? ఈ గృహంలో వద్దు నాయన, నీకు చోటు సరిపోదు, నీకు 2 అంతస్తుల బిల్డింగ్ కడతాను, అందులో ఉండు, ఆదివారం మాతో మాట్లాడు, మరలా ఆదివారం ఆరాధన తాళం వేసుకుని మేము వెళ్ళిపోతాం అంటున్నాం. నువ్వు ఇందులోనే ఉండు, మేము వెళ్ళిపోతాం మా పని చేసుకుని. మేము ఆదివారం వచ్చినప్పుడు నీ మాట వింటాము, మిగతా 7 రోజులు కూడా మా మాట మేమే ఆలకిస్తాం. చూసారా మనం ఎలా మారిపోయాము? ఈరోజు భయం కలిగిన భక్తి లేదండి మనలో. ఒకవేళ దేవుని మాటలే హృదయం అనే పలకల మీద మనం ముద్రించుకుంటే, నువ్వు అబద్ధం ఆడినప్పుడు నిన్ను గద్దిస్తూ ఉంటది, నువ్వు తప్పు చేస్తున్నప్పుడు నీకు గద్దిస్తూ ఉంటది. ఏంటి నేను ఎలా మాట్లాడుతున్నానేంటి? వాక్యం దేవుడు నాతో ఎలా మాట్లాడాడు, నేను ఎలా మాట్లాడుతున్నాను? క్రైస్తవ సహోదరులారా, మన మాట ఎలా ఉండాలో తెలుసా? ఉప్పు వేసినట్లుగా రుచిగా ఉండాలంట. ఉప్పు వేసినట్లుగా రుచిగా ఉండాలి. ఉప్పులా ఉన్నారు మీరు అంటాడు దేవుడు. ఎందుకో తెలుసా? ఉప్పు ఎలాంటిదో తెలుసా అండి? చెడిపోయిన దాన్ని కూడా బాగు చేయగలదు. కుళ్ళిపోయిన చేపలు తెచ్చారనుకోండి, ఏం వేసి కడుగుతారు? కారం వేసి కడుగుతారా? ఉప్పు వేసి కడుగుతారు. ఎందుకు? కుళ్ళును పోగొడుతుంది కాబట్టి. సంవత్సరానికి నిలవ ఉండే పచ్చడిని దేనితో కలుపుతున్నారు? ఉప్పు వేసి కలుపుతున్నారు. అంటే నిలవ ఉంచగలిగినది. చాలా వస్తువులండి ఉప్పుతో నిల్వ చేస్తూ ఉంటారు. ఉప్పు చేప ఎందుకు నిలవ ఉంటుంది? ఉప్పు రాయబడింది కాబట్టి. ఉప్పు ఏం చేస్తా తెలుసా? అన్ని వేయండి, మసాలాలన్నీ ఉప్పు వేయకండి, ఆ కూర ఎలా ఉంటది? తినడానికి పనికిరాదు. అప్పుడు ఉప్పు వేయండి. అందుకుని ఉప్పు అంటదంట. ఒకవేళ మాట వస్తే అన్ని వేసి చూడు, నన్ను వేసి చూడు అంటదంట. అంటే అలాంటి ఉప్పుతో దేవుడు మనల్ని పోల్చాడు. మీరు ఉప్పు అయి ఉన్నారు లోకానికి. మరి మనం అలా ఉన్నామండి? ఎదుటి వారికి మన మాటలు అలా ఉంటున్నాయా? లేకపోతే ఎదటి వారితో, దేవుని ఎరుగని వారితో మనం చెప్పించుకుంటున్నామా ఈరోజు? ఎంత సిగ్గుచేటు ప్రియమైన దేవుని వర్లారా. నువ్వు దేవుని బిడ్డవై ఉండి నువ్వు ఇలా మాట్లాడుతున్నావేటి అన్నారనుకోండి, ఎంత సిగ్గుగారమండి మనకి. మన మాటలు ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్లుగా ఉండాలండి. తగ్గించుకుందామండి. ఒకవేళ అవతలి వారంటే తగ్గించుకుందాం. ఏమైపోయింది? ఒక మాట ఒక దెబ్బగా ఏం మారిపోవట్లేదు కదా. ఒక మాట దెబ్బగా ఏమి మనల్ని ఏమి బాధించట్లేదు కదా. ఎందుకంటే మనం నమ్ముకున్న యేసుక్రీస్తు వారు ఏం చేశారంట? ఎన్నో కొరడా దెబ్బలు సహించాడంట, ఉమ్ములు వేయించుకున్నాడంట, అవమానాలు పొందాడంట. మనకు అలాంటివన్నీ రాలేదు కదా. ఏదో ఒక మాట, పోన్లే ఆ ఒక్క మాట అన్నందుకు వారు పెద్దవారు కాలేదు, మనం ఏం చిన్నవారం కాలేదు. దేవుడి మాటలు మనం ఏం చేస్తుందో తెలుసా? మనల్ని నెమ్మదిపరుస్తుంది. దేవుని మాట మనల్ని ధైర్యపరుస్తుంది. దేవుని మాట మనల్ని తగ్గించుకునేటట్లు చేస్తుంది. నువ్వు పాటిస్తే, నువ్వు పాటించకపోతే అవతల వాడు ఒక మాట అంటే నువ్వు 4 మాటలు అంటావు. నువ్వు ఒక క్రైస్తవుడు అని, క్రైస్తవురాలు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గు ప్రియమైన దేవుని వర్లారా. కనుక మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఈ విలువైనటువంటి బంగారంతో కట్టిన మందిరాన్ని కాదని నీ దేవాలయంలోకి దేవుడు రావాలనుకుంటున్నాడు అంటే నీ హృదయము, నీ దేహము ఎంత విలువైందో చూడండి. ఒక కిడ్నీ పోతే లక్షల రూపాయలు ఎట్టు కొనుక్కుంటున్నారు. ఒక గుండెను మార్పిడి చేయాలంటే ఎంతో ఖర్చు పెడుతున్నారు కదండి. యాక్సిడెంట్లో ఒక చెయ్యి ఇరిగిపోతే ఎంతో ఖర్చు పెట్టి మరలా అతికించుకుంటున్నారు కదా. ఎందుకు ఎంత ఖర్చు పెడుతున్నారంటే ఈ దేహంలో ఉన్న ప్రతి అవయవం విలువైందే. అది ఇచ్చింది దేవుడు. దేవుడిచ్చిన అవయవాలు దేవుని కొరకే నువ్వు వాడాలి, కానీ నీకు ఇష్టమైనట్లుగా నువ్వు వాడుకోకూడదు. అలా వాడుకోకూడదు అంటే, తగ్గించుకోవాలంటే దేవుడు నీతో మాట్లాడే స్థలం ఏది అంటే ఇదిగో మనం అందరూ కలిసి కూడినటువంటి ఈ సందర్భమే. ఈ సందర్భంలో వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. ప్రార్థన ద్వారా నువ్వు దేవునితో మాట్లాడతావు. దేవునితో నువ్వు మాట్లాడేది, దేవుడు నీతో మాట్లాడేది జరుగుతున్నప్పుడు నీ హృదయంలో ఉన్న లోపాలను తెలుసుకుని వాటిని వదిలిపెట్టాలి. అలా వదిలిపెట్టినప్పుడే దేవునికి మనము దగ్గర అవుతాం ప్రియమైన దేవుని వర్లారా. అలాంటి మరి సత్య పాఠశాల ఏది అంటే దేవుని మాటలు చెప్పబడేది. అది పెద్ద మందిరం అని నేను చెప్పను, కానీ ఎక్కడ 2-3 కూడి ఉంటారో అదే దేవుని సన్నిధి ప్రియమైన దేవుని వర్లారా. కనుక ఈరోజు ఈ సత్య పాఠశాలలో మనం నేర్చుకున్న మాటలు ఇక్కడే దులిపేసి వెళ్ళిపోవద్దండి. అందుకనే కొన్ని చోట్ల నేను మాట్లాడుతూ ఉంటాయి ఏంటంటే చివరిలో అర్థమైందా, అర్థమైపోయిందా? మీకు అర్థమైందండి, అర్థమైపోయిందా? అర్థమైపోయిందా? అర్థమైతే మీలోనే ఉంటుంది. అర్థమైపోతే అంటే అర్థమయ్యి పోయిందన్నమాట.
వద్దు, అర్థమైపోయేటట్లుగా ఉంచుకోవద్దు. అర్థమయ్యింది హృదయాల్లో భద్రపరచుకోండి. అలా మీరు అందరూ భద్రపరచుకుని మీ జీవితాల విషయంలో చాలా విలువైన జీవితం అండి ఇది. ఈ విలువైన జీవితాన్ని విలువగా గడుపుదాము. ఎందుకంటే విలువైన ఆయుష్కాలాన్ని దేవుడు ఇచ్చాడు. ఈ ఆయుష్కాలం ఎవ్వరు ఇవ్వలేరు. అలాంటి విలువైన ఆయుష్కాలాన్ని దేవుడు మాత్రమే మనకి ఇచ్చాడు. నిన్నటి దినమందు ఇవాళ ఉదయం కూడా చనిపోయిన వారు చాలా మంది ఉన్నారు. మనం ఇంకా బ్రతికున్నామంటే దేవుడిచ్చిన విలువైన ఆయుష్కాలం కాబట్టి దేవుని మాటల ప్రకారంగా మనం బ్రతుకులు కట్టుకుందాం. అటువంటి ధన్యత దేవాది దేవుడు మన అందరికీ ఇవ్వాలని కోరుకుంటే నా మాటలు ముగిస్తున్నా, ప్రార్థన చేసుకుందాం. వాళ్ళు మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు. ఎందరెందరో లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీకు మందిరాన్ని కట్టాలనుకుంటున్నారు. కానీ మీరు భూమికి ఆకాశముకు తండ్రి ఉన్నటువంటి దేవుడు తండ్రి, మీకు మందిరం మేము కట్టలేం. కనుకనే మీరు మాపై జాలిపడి తండ్రి దేవా, మీరు అలాంటి మందిరము కాదు కానీ నీ దేహములోనే, నీ హృదయాన్ని నేను మందిరముగా, నేను నాకు ఇష్టమైన ఆలయముగా నేను మార్చుకుంటానని మీరు మాట్లాడారు. కాబట్టి మీరు కోరుకున్నటువంటి, మీరు ఇష్టపడినటువంటి ఈ హృదయ ఆలయాన్ని మేము ఎప్పుడు ఎల్లప్పుడూ పవిత్రముగా ఉంచుకుని, పరిశుద్ధముగా ఉంచుకుని, మీ మాటల చేత ముద్రించుకుని మా జీవితాలను బాగుపరుచుకున్నట్టుకు సహాయం చేయమని మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మరొకసారి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, ఎవరైతే మందిరము యొక్క విలువ తెలుసుకోలేదో మరలా వారు మందిరపు యొక్క విలువను తెలుసుకుని తండ్రి, మీ సన్నిధిలో గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమని తెలుసుకుని, మీ సన్నిధిలో నెమ్మది ఇస్తారని, మీ సన్నిధిలో ధైర్యాన్ని ఇస్తారని, మీ సన్నిధిలో సమాధానపరుస్తారని తెలుసుకుని తండ్రి దేవా, మీ సన్నిధికి వేగిరపడి రావడానికి కృపచూపు సహాయం చేయమని కోరుకుంటూ, సమస్త మహిమా ఘనత ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ, మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.